గతంలో మేము ఫైట్ చేసాం, దాని వరకు గట్టిగా చేస్తే బోండవమ్మ గారు ఆపించాడు. ఇది కరెక్ట్ కాదు, ఇది జీవో మనం తెచ్చింది, వాళ్ళు అన్యాయం చేస్తామని చెప్పి అసెంబ్లీలో లేవనెత్తగానే లోకేష్ బాబు గారు ఆపారు. మేము ఇప్పుడు ప్రస్తుతం మేము అడిగేది ఏంటంటే, ఈ బళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ ఎమ్మటి విజయవాడ లోకల్లో ట్రాన్స్ఫర్ అవ్వాలి. అప్పుడు ఆధార్ కార్డులు మార్చి బళ్ళు ఇచ్చారు. మా ఆధార్ కార్డు విజయవాడలో ఇప్పుడు నా సింగనగర్ అడ్రస్ దించి కొండూరు మార్చి బండి వచ్చాక మళ్ళీ నా అది ప్లేస్లోకి వచ్చింది. ఇదంతా వాళ్ళే చేశారు కదా, ఎవరు చేస్తారండి? బండి నాకు ఇవ్వాలంటే ఎవరు చేస్తారు? వాళ్ళు చేశారు కాబట్టి ఇవన్నీ కూడా మాకు కావాల్సిన మా డిమాండ్ ఏంటంటే, ప్రస్తుతం జీవో నెంబర్ 21 ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేయాలా. అలాగే 8 జీవో నెంబర్ 8 అని చెప్పి తీసుకొచ్చారు, దాన్ని ఎత్తివేయాలా. మాకు ఈ బళ్ళన్నీ కూడా ట్రాన్స్ఫర్లు పెట్టాలా. ఓలా ర్యాపిడ్ అనేది దోపిడీ చేస్తున్నారు. ఆ దోపిడీ దొంగలతో మీరు జట్టు కట్టారు. ఇది సరైనది కాదు. కార్మికుల పక్షాన్ని లేరు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమిస్తారు. ఆటో కార్మికులైతే మాత్రం ఆగరు, సావుకైనా సిద్ధమే. ఈతున్నారు పవన్ కళ్యాణ్ గారు, మీరు ఆలోచించుకోండి బాబు. మీరు ఎన్నుకున్న ఈత ఏదైతే ఉందో, చదువుకున్న విద్యార్థులు, BA డిగ్రీలు చదివిన వాళ్ళు, ఉద్యోగాలు లేక ఈ ఆటో నమ్ముకున్నాం. ఈ నమ్ముకున్న ఆటోని మీరు మమ్మల్ని కొట్టడం అంటే సరైనది కాదు. ఇది మీరందరూ కూడా ఆలోచించుకొని ముందు తక్షణమే జీవో నెంబర్ 21 ఎత్తివేయాలా. ఓలా ర్యాపిడ్ అనే దాన్ని ఆపివేయాలా. ఈ బళ్ళు ఏవైతే మండలాల బళ్ళు ఉన్నాయో అవి ఎమ్మటే ఇక్కడ విజయవాడ లోకల్ ట్రాన్స్పోర్ట్లు పెట్టాలా. ఇది మా డిమాండు.